హాయ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కోసం మ్యాథ్స్ 2A ఇది ఏ విధంగా మనం పాస్ కావాలి, సింపుల్గా మేము కాలేజీకి వెళ్ళలేదు, సబ్జెక్ట్ నేర్చుకోలేదు, కానీ మేము పాస్ కావాలి, 27 మార్క్స్ ఈజీగా ఎలా సంపాదించుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దీని పేరే చీట్ కోడ్స్. ఈ చీట్ కోడ్స్ అంటే సులభంగా మార్కులు సంపాదించడం ఎలా, ఇది ఒకసారి చూద్దాం. మ్యాథ్స్ 2Aలో సో సెక్షన్ 3 నుంచి మొదలు పెడదాం. సెక్షన్ 3లో క్వశ్చన్ నెంబర్ 24. ఈ క్వశ్చన్ నెంబర్ 24 ఏదొస్తుంది మనకి ఎక్కువగా అంటే, మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం x = 0, 1, 2. సో p of x = 0, that is 3c³. p of x = 1, that is 4c - 10c². p of x = 2, సో 5c - 1. ఈ క్వశ్చన్ ఇస్తారు. మనం ఈ క్వశ్చన్లో ఈక్వల్ యువతలు ఉన్నాయి కదా, ఇవి మొత్తాన్ని యాడ్ చేయండి. 3c³ + 4c - 10c² + 5c - 1 = 1. చాలు, 1 మార్క్ వస్తుంది. ఇంకా మీరు 3c³ - 10c², సో -+9c - 2 = 0. సింప్లిఫికేషన్ అంటే 3c³ 10c², 5c 3c 9c, ఈ -1 ఇతరులకు వచ్చి -2 అవుతుంది. నా c = 1/3 అని రాశారనుకోండి, మీకు కనీసం 2 to 3 మార్క్స్ వస్తాయి. 2 to 3 మార్క్స్ వస్తాయి ఇది. సో ఇంకా కొంచెం మీరు దీన్ని ఎలాబరేట్ చేసుకుంటూ పోతే అది మీ ఇష్టం, ఇంకా మంచిది ఇంకా. సో దీంట్లో బాక్సులు ఉన్నాయి, ఇట్లా బాక్సులు ఉన్న సమ్స్ ఉన్నాయి కొన్ని. ఏంటది? x = xi, p of x = xi. 0, 1, 2, 3, 4, 5, 6, 7. 0కి k, సో 0కి 0, 1కి k, 2కి 2k, 3కి 2k, 4కి 3k, k², అట్లానే 2k², 7k² + k. ఇలా బాక్స్ ఇచ్చింది అనుకోండి, ఈ బాక్స్లో కింద బాక్స్ ఉంది కదా ఇది, సో ఇది మొత్తాన్ని యాడ్ చేయండి. 0 + k + 2k + 2k + 3k + k² + 2k² + 7k² + k = 1. ఎన్ని k² ఉన్నాయి? 7, 2, 9, 1, 10, 10k². kలు ఉన్నాయి 1, 2, 3, సో 5, 7, 9, 9k. -1 = 0. k = 1/10. ఇలా లాస్ట్ బాక్స్ని యాడ్ చేసి ఇలా వాల్యూ రాయండి. మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి, దీనికి కూడా మినిమం 2 to 3 మార్క్స్ వస్తాయి. ఇక దాన్ని బట్టి కే వాల్యూ కనుక్కోవాల్సింది కొంచెం చేస్తే మీకు, సో క్వశ్చన్ నెంబర్ 24కి సో 2 to 3 మార్క్స్ వస్తుంది. నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23 ప్రాబబిలిటీ. ప్రాబబిలిటీలో ఒకటి ఎడిషన్ థీరం. ప్రాబబిలిటీలో ఒకటి ఎడిషన్ థీరం. సో ఎడిషన్ థీరం ఏంటి? p of a union b = p of a + p of b - p of a intersection b. సింపుల్గా రాయండి. p of a union b = p of a + p of b - p of a, లేదా p of e1 union e2, e1 e2లో కూడా రాసుకోవచ్చు, ఏకి బిలో కూడా రాసుకోవచ్చు. సో ప్రూఫ్లో వచ్చేసి P of A union B is equal to
పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, అట్లనే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ 0. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అయిపోయింది. దేర్ఫోర్ పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది రాసి ఒక 2 సర్కిల్స్ కేసు 1 అయిపోయింది. మినిమం దీనికి 4 మార్క్స్ పడతాయి. ఇక దీంట్లో సెకండ్ది బేయిస్ థీరం. బేయిస్ థీరం ఇది బేయిస్ థీరం గుర్తుపెట్టుకోండి. పి ఆఫ్ ఈకే బై ఏ ఈజ్ ఈక్వల్ టు, సో పైన పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే బై సేమ్ కే తీసేసి ఐ రాయండి. పి ఆఫ్ ఈఐ పి ఆఫ్ ఏ బై ఈఐ. సో సమ్మేషన్ అని పెట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n, వేర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇది ఒకటి రాయండి, 2 మార్క్స్ వస్తాయి. ఇతని మీద సమ్స్ ఉంది ఒకటి. సో ఫస్ట్ బ్యాగ్, సెకండ్ బ్యాగ్, అట్లనే థర్డ్ బ్యాగ్. సో ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయి అంటే వైట్, బ్లాక్, రెడ్. సో 1 2 3 2 1 1 4 5 3 ఇలా బాక్స్ ఇస్తాడు. బాక్సింగ్ 2 బాక్సెస్ ఉంటే 2నే, 3 బాక్సెస్ ఉంటే 3నే. 3 ఉన్నప్పుడు వెంటనే పి ఆఫ్ ఈ1 ఈజ్ ఈక్వల్, పి ఆఫ్ ఈ2 ఈజ్ ఈక్వల్, పి ఆఫ్ ఈ3 ఈజ్ ఈక్వల్ టు 1/3 అని రాయాలి. 2 బాక్సులు ఉన్నాయి అనుకోండి, పి ఆఫ్ ఈ1 ఈజ్ ఈక్వల్, పి ఆఫ్ ఈ2 ఈజ్ ఈక్వల్ 1/2 అని. 2 × 1/2, 3 × 1/3, ఈ రెండే ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మొత్తం చూడండి, మీకు ఏ బాల్ అని కనపడుతుంది. రెడ్ బాలా, బ్లాక్ బాలా, వైట్ బాల్. సో రెడ్ బాల్ అనుకోండి r/e1, అట్లనే ప్రాబిలిటీ ఆఫ్ r/e2, ప్రాబిలిటీ ఆఫ్ r/e3. సో r/e1, r/e2, r/e3. సో r అంటే రెడ్, రెడ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 3. సో మొత్తం ఎన్ని ఉన్నాయి 6. సో రెడ్ ఇక్కడ 1, మొత్తం ఎన్ని ఉన్నాయి 4, ఇక్కడ 3, మొత్తం 12. ఇలా రాయండి, 4 మార్క్స్ వస్తాయి. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 23లో కూడా 3 to 4 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఆఫ్ డిస్పర్షన్స్ నుంచి ఉంటుంది. ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్లో ఏదైనా ఒక టేబుల్ ఇస్తారు, క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5, 8, 15, 16, 6. ఏ టేబుల్ అన్నీ ఉన్నాయి. ఇలా ఇస్తే వెంటనే మీరు క్లాస్ ఇంటర్వెల్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50. సో ఫ్రీక్వెన్సీ 5, 8, 15, 16, 6. ఈ తర్వాత XI అని రాయండి. సో XI ఇట్లా టేబుల్ వేయండి మంచిగా. XI అంటే ఈ రెండింటిలో సగం. సో 0కి 10కి 10, 10లో సగం అంటే 5. సో 15, 25, 35, 45 ఇలా ఇవ్వండి. ఈ తర్వాత ఒకళ్ళ మీన్ అన్నాడు అనుకోండి, మీన్ అంటే ఏం చేయాలి, ఈ రెండింటి మల్టిప్లై చేసుకొని చూసుకోవాలి. ఈ రెండింటిని 5 × 5 FIXI. సో 25, 15 8 jar 120. సో 25, 15 jar 375. సో 36 × 16, సో 800 సుమారుగా. సో 45 × 6 270. ఇట్లా ఇవన్నీ ఇంతవరకు రాయండి చాలు, మీకు గుర్తు లేకపోతే. లేదా x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FIXI/n. ఇంతవరకు రాయండి, మినిమం 3 మార్క్స్ అని వస్తాయి దీనికి. అటు క్వశ్చన్ నెంబర్ 22 కూడా 3 మార్క్స్ ఈజీగా రాసుకోవచ్చు.
సో ఇది మనం ఇట్లా చేసుకోవచ్చు. సో లేదు అనుకుంటే ఒకసారి దీంట్లో డిఐ అని రాసుకోండి. సో ఇక్కడ 0 పెట్టి -1 -2 1 2 అని పెట్టండి. ఈ రెండు మల్టిప్లై చేయండి FIDI ఇక్కడ. సో -10 -8 0 16 12 చాలు, అంతవరకు ఆపేసిన చాలు. చూసుకున్నట్లయితే బైనామియల్ థియరం. బైనామియల్ థియరం. సో సమ్ ఆఫ్ ద సిరీస్. సో బైనామియల్ థియరంలో సమ్ ఆఫ్ ద సిరీస్ ఇట్లా ఇస్తాడు. x ఈజ్ ఈక్వల్ టు 1 × 3y, సో 3 × 6 ప్లస్ 1 × 3 × 5y, 3 6 9 ప్లస్ 1 3 5, సో 7y, 3 6 9 12 సో ఆన్. ఇలా ఇచ్చినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, p ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇదైనా లేకపోతే ఇదైనా చూడండి, ఇది ఫస్ట్, ఇది p అంటే 1, తర్వాతది p ప్లస్ q అంటే 3. సో p దగ్గర 1 పెట్టాం అనుకోండి, q ఎంత అవుద్ది 2 అవుద్ది, అంటే p1 q2. అప్పుడు x/q ఈజ్ ఈక్వల్ టు 1/3. నా x ఈజ్ ఈక్వల్ టు 2/3 అనమాట. సో ఫార్ములా ఏం చెప్పింది, 1 - x హోల్ పవర్ -2/3, 1 - 2/3 హోల్ పవర్ -1/2. 2 2 3 మార్క్స్ వస్తాయి దీన్ని రాస్తే. ఏ క్వశ్చన్ ఇంతే ఉంటుంది. ఇట్లా 1 × 3 రెండు ఉన్నాయి చూసుకోండి, ఒకటి 1 ఒకటి p ప్లస్ q. సో సో ఒకటి p కాబట్టి ఆ p 1 కాబట్టి ఇక్కడ రాస్తే q 2 అయింది. x/q 1/3 అంటే 3 6 ఉంది కాబట్టి 1/3 అవుతుంది. ఇలా రాస్తే మీకు ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ 21కి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. క్వశ్చన్ నెంబర్ 19 చూసినట్లయితే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో ఏపీ జీపీ మీద ఖచ్చితంగా సమ్స్ ఉంటుంది. నాకు తెలిసి ఏపీ జీపీ మీద సమ్స్ రావచ్చు. ఒకవేళ ఏపీ మీద సమ్ ఇలా వస్తుంది అనుకుంటాం, 4x³ -20 4x పవర్ x² ప్లస్ 23x ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్ ఇన్ ఏపీ ఇలా అడిగింది అనుకుందాం. సో రూట్స్ అని చెప్పేసి a-d a+d ఇలా గుర్తుపెట్టుకుని చాలు. సో అన్నిటిని a-d యాడ్ చేయటం, a+d. సో dd కట్ అవుతుంది అంటే 3a. 3a ఈజ్ ఈక్వల్ టు 24/4 8. a ఈజ్ ఇక్కడ సో 24 6. సో 3 1s 3 2s, a ఈజ్ ఈక్వల్ టు 2. ఇలా రాస్తే మినిమం 2 మార్క్స్ వస్తాయి. 2 ఏంటి 3 మార్క్స్ వస్తాయి, 2 to 3 మార్క్స్ వస్తాయి. సో అదే జీపీ అనుకోండి, జీపీ అన్నప్పుడు a/r a అని రాయండి. సో కాబట్టి a/r ఇంటూ a ఇంటూ ar ఈజ్ ఈక్వల్ టు a³ ఈజ్ ఈక్వల్ టు 8 అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు 2 అవుద్ది. సో ఇలా రాసినా మీకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఒక్కసారి సాల్వ్ ద ఈక్వేషన్ అంటాడు, రెసిప్రోకల్ ఈక్వేషన్ అంటాడు. సో x⁵ మైనస్ 5x³ 5x⁴ మైనస్ ప్లస్ 5x² మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్లా ఇచ్చింది అనుకోండి, ఓన్లీ కోఎఫిషియంట్ 1 -5, సో 5, సో -5x -1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ 1 -5 5 5 5 -1. జస్ట్ కోఎఫిషియంట్స్ ఇట్లా రాయండి, కొద్ది సమ్ అటు ఇటు అయినా కానీ కోఎఫిషియంట్స్ రాయండి, మినిమం 1 మార్క్. ఇట్లా రాసి
1 ఆర్ -1తో చేస్తే చేయండి, లేకపోలేదు 1 మార్క్ అన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంది. కొన్ని కండిషన్స్ ఉంటాడు. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు 6. ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ అంటాడు. సో 2 రూట్స్ అంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా. సో 2 రూట్లు అంటే ఆల్ఫా, బీటా ఈజ్ ఈక్వల్ టు 6. అంతవరకు రాయండి, 1 మార్క్ ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా మీకు క్వశ్చన్ నెంబర్ 19లో సో 1 ఆర్ 2 మార్క్స్ వస్తాయి. ఇది క్వశ్చన్ నెంబర్ 18 చూసుకున్నట్లయితే డి మోయివియస్ థియరం. మరి డి మోయివియస్ థియరంలో ఎక్కువగా మనకి 1 + i హోల్ పవర్ 2n + 1 - i హోల్ పవర్ 2n ఉన్నది. సో ఈ మోడల్ సమ్స్లో చూసుకున్నట్లయితే 1 + i అంటే గుర్తుపెట్టుకోండి, √2 ఇంటూ cos π/4 + i sin π/4. అదే 1 - i √2 ఇంటూ ఇక్కడ మైనస్ ఇవ్వటం అంత ఏం లేదు, cos π/4 - i sin π/4. ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 + i హోల్ పవర్ 2n + 1 - i హోల్ పవర్ 2n. అంటే అన్నింటిలో √2 ఉంది కాబట్టి √2 పవర్ 2n. సో కాస్ 2 కాసులు వస్తున్నాయి కాబట్టి 2 cos nπ అంటే π/4 ఇంటూ 2n అవుతుంది. సో 2 1s 2 2s. సో 2 పవర్ n ఇంటూ 2 ఇంటూ cos nπ/2 అంటే 2 పవర్ n + 1 cos nπ/2. సింపుల్గా దీనికి మినిమం 6 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ 2 స్టెప్పులు రాయండి, 2 మార్క్స్ వస్తాయి. కాబట్టి క్వశ్చన్ నెంబర్ 18కి 2 to 3 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అరౌండ్గా మొత్తం దీంట్లో సో 10 to 15 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. 10 to 15 మార్క్స్ ఒక 7 మార్క్స్ నుంచే వస్తాయి. సో సెక్షన్ 2 చూసుకున్నట్లయితే సెక్షన్ 2లో క్వశ్చన్ నెంబర్ 11 సేమ్ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఉంటుంది. కాంప్లెక్స్ నెంబర్స్లో స్క్వైర్, రాంబస్ ఈ రెండింటి మీద అడుగుతుడు. స్క్వైర్ అంటే మీకు గీయటం వచ్చి స్క్వైర్, ఖచ్చితంగా స్క్వైర్ A B C D. రాంబస్ అంటే రాంబస్ గీయటం కూడా వచ్చు. సో A B C D డయాగ్నల్స్. సో ఇలా స్క్వైర్, రాంబస్ ఇచ్చుకున్న తర్వాత దీంట్లో వెక్టర్స్ ఫామ్స్లో ఉంటాయి. అంటే ఇక్కడ మనకి జనరల్గా మనకి వెక్టర్ ఫామ్లో ఉంటాయి. అంటే 3 ఫస్ట్ ఇది 2 + i అంటే A 2, 1. నెక్స్ట్ ఇది 4 + 3i B 4, 3. నెక్స్ట్ ఇది 2 + 5i C 2, 5. 3i D 0, 3. సో స్క్వేర్లో AB ఒక సైడు, BC ఇంకో సైడు, CD ఇంకో సైడు, AD ఇంకొక సైడు, అన్ని ఈక్వల్. అట్లనే డయాగ్నల్ AC ఇంకో డయాగ్నల్ BD. ఇట్ ఈజ్ ఏ స్క్వేర్ అని రాయండి, మినిమం 2 మార్క్స్ వస్తాయి. అట్లనే ఇక్కడ పాయింట్స్ రాసిన తర్వాత AB BC CD DE. అట్లనే AC ఈజ్ నాట్ ఈక్వల్ టు BD. మినిమం దీనికి కూడా 2 మార్క్స్ వస్తాయి. 50% మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ నుంచి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో ఏ ఫ్రాక్షన్ అయినా x/x² - 5x + 9 సో అడిగిన అనుకోండి, y అనుకోవటమే ఈజ్ ఈక్వల్ టు y, ఇట్లా y అని రాయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ x × 1 x ఈజ్ ఈక్వల్ టు ఇవైన దీంట్లో yx² 5yx + 9y. ఈ 2 స్టెప్పులు రాయండి, కనీసం 1 మార్క్ అని వస్తుంది మీకు, ఈజీగా వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు y అనుకోవటం, క్రాస్ మల్టిప్లికేషన్ చేయటం. ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే చేయండి, ఇంకొక మార్క్ వస్తుంది. సో అది క్వశ్చన్ నెంబర్ 13 చూసుకున్నట్లయితే సో ర్యాంక్ అంటే పర్మిటేషన్స్. సో పర్మిటేషన్స్లో ర్యాంక్. సో ర్యాంక్లో ఏముంటాయి, మాస్టర్,
ఇంకోటి రీమాస్ట్, ఇంకోటి ప్రిజన్. ఈ మూడే. సో మాస్టర్, రీమాస్ట్, ప్రిజన్. ఈ రెండింటికి డిక్షనరీ ఆర్డర్ రాయండి. డిక్షనరీ ఆర్డర్. సో AEMRST ABCD చదువుకుంటూ పోండి. సో ఏ ముందు వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, తర్వాత M వస్తుంది, R వస్తుంది, S వస్తుంది, T వస్తుంది. ఇట్లా డిక్షనరీ ఆర్డర్ అంటే ABCD మనం చదువుకుంటూ పోతే దీంట్లో ఏ లెటర్స్ వచ్చినాయో అవి రాసుకుంటూ పోవాలా. అది డిక్షనరీ ఆర్డర్. తర్వాత ఏం చేస్తారంటే ద వర్డ్ బిగిన్ విత్ ఏ. ఈకి ఒక బ్లాంక్, ఎంకి ఒక బ్లాంక్, ఆర్కి ఒక బ్లాంక్, ఎస్కి ఒక బ్లాంక్, టీకి ఒక బ్లాంక్. 5 బ్లాంక్లు ఉన్నాయంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్, దట్ ఈస్ 120. అట్లనే ఈ 1 2 3 4 5 ఫ్యాక్టోరియల్ వేస్ 120. ఇలా 2 స్టెప్పులు రాయండి, 2 మార్క్స్ వస్తుంది. ఇంకా అవకాశం ఉంటే మాస్టర్కి అయితే రాయొద్దు, రీమాస్టర్కి అయితే సో తర్వాత ఎంతో కూడా రాసుకోవచ్చు. ఇది 5 ఫ్యాక్టోరియల్ 120 వేస్. ఇంకో మార్క్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా కొంచెం దీన్ని ఎలాబరేట్ చేసుకుంటూ పోతే 4కు 4 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, మినిమం 2 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇది పర్మిటేషన్స్. చూసుకున్నట్లయితే కాంబినేషన్. క్వశ్చన్ నెంబర్ 14 చూసుకున్నట్లయితే కాంబినేషన్ ఉంటుంది. ఈ కాంబినేషన్ క్వశ్చన్స్లో మనకు చూసుకున్నట్లయితే 4nc 2n/2ncn. సింపుల్గా NCR ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టర్. అంటే 4n అంటే 4n ఫ్యాక్టోరియల్ బై 4nలో 2n తీసేసి మళ్ళీ 2n ఫ్యాక్టోరియల్ బై కింద కూడా అంతే 2n ఫ్యాక్టోరియల్ బై సో 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. అంటే 4n ఫ్యాక్టోరియల్ బై 4nలో 2n పోతే 2n ఇంటూ 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఇది రెసిప్రోకల్లో n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టర్. 2 మార్క్స్ అవుతాయి. ఇక కంటీస్ ఉన్నాయి. కంటీస్ అంటే క్రికెట్. ఇది క్రికెట్ అంటే దీంట్లో బౌలర్స్ ఎంతమంది, బ్యాట్స్మెన్స్ ఎంతమంది. సో ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బౌలర్స్ 7, బ్యాట్స్మెన్స్ 6, వికెట్ కీపర్లో ఒక సమ్లో ఉంది, ఒక సమ్లో లేదు. 2 వికెట్ కీపర్స్. నెంబర్ ఆఫ్ వేస్. సింపుల్ అన్నట్టు ఇది. సో అట్లీస్ట్ ఇక్కడ 6 బౌలర్స్ అని అనుకోండి, అట్లీస్ట్ 6 బ్యాట్స్మెన్స్ అనుకోండి. సో ఇది బ్యాట్స్మెన్స్, ఇది బౌలర్స్. సో అట్లీస్ట్ 5 బౌలర్స్ అని అనుకోండి. సో ఇక్కడ 5 వేయాలి, ఇక్కడ 6 వేయాలి. సో ఇక్కడ 6, ఇక్కడ 5 వేసుకుంటాం. ఈ వికెట్ కీపర్లో ఇస్తానో ఇచ్చింది, ఇవ్వకపోతే ఓకే. 7 6 అంటే 7c6, 6 5 అంటే 6c5, 7 5 7c5, 6 6 6c6. సింప్లిఫికేషన్ చేస్తే ఓకే, చేయకపోతే మినిమం 3 మార్క్స్ వస్తాయి. ఒకవేళ వికెట్ కీపర్లో కూడా ఇచ్చిన అనుకోండి, ఇక్కడ 2 2 వేయాలి. అప్పుడు ఏమవుద్దంటే 2c2 ఇంటూ 2c2 అని వస్తుంది సింపుల్గా. అట్లనే ఇండియన్స్, అమెరికన్స్ ఇది కూడా ఉంది. సో ఇండియన్స్ 3, సో ఇండియన్స్ 4, అమెరికన్స్ 3. మెజారిటీ కమిటీ ఇన్ ఇండియా. సింపుల్గా ఆ టేబుల్ వేసుకుంటూ పోతే 2 మార్క్స్ వస్తాయి, 99% తీసుకోవచ్చు. ఇక సమ్మేషన్ సమ్ ఉంది. 38c4 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ r ఈజ్ ఈక్వల్ 0 to n. సో 39 మైనస్ r cr అంటే ఇది ఇచ్చినప్పుడు ఒక ఫార్ములా రాయండి. NCR ప్లస్ NCR మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1 CR. ఇది రాయండి, 1 మార్క్ వచ్చేసినట్టు. పార్షియల్ ఫ్రాక్షన్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్ క్వశ్చన్ ఒకసారి చూసినట్లయితే దీంట్లో మీకు ఎక్కువగా x³ - 3/x + 2 ఇంటూ x² + 1 అవుతుంది. అంటే దీన్ని a/x + 2 ప్లస్ bx + c
బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఇలా స్క్వేర్ వచ్చింది అనుకో, పైన బిఎక్స్ ప్లస్ సి రాయండి, చాలు, దీనికి 2 మార్క్స్ వచ్చేస్తాయి. అట్లనే ఇంకో క్వశ్చన్ దీంట్లోనే 2x² ప్లస్ 5x ప్లస్ 4 బై x మైనస్ 1 ఇంటూ x² ప్లస్ 2 అంటే a బై x మైనస్ 1 ప్లస్ bx ప్లస్ c బై x² ప్లస్ 2. ఇలా రాస్తే మనకి ఈజీగా ఇంకా ఒక 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సింప్లిఫికేషన్ చేస్తే ఇంకెక్కువ మార్కులు వస్తాయి. సో ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ నుంచి ఉంటుంది. సో కాబట్టి ఆ 11 to 17 క్వశ్చన్స్ మధ్యలో కనీసం సో దీంట్లో కూడా 8 to 10 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో దీంట్లో 10 to 15, దీంట్లో 8 to 10. సో కాబట్టి 18 to 25 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. 18 to 25 మార్క్స్. పార్షియల్ ఫ్రాక్షన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి చూడండి. 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ది స్క్వేర్ రూట్ చూసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 + 24i అన్నాడు అనుకోండి. స్క్వేర్ రూట్ ఫార్మ్ ఏంటంటే ఒక రూట్ పెట్టండి, ఇంకో రూట్లో a² + b² ప్లస్ a/2 ప్లస్ i, మరలా అదే రూటు, ఇంకా అదే చిన్న రూటు, దాంట్లోనే a² + b² మైనస్ a ఇక్కడ /2. ఇది స్క్వేర్ రూట్. సో కాబట్టి చిన్న రూట్లో a² + b² అంటే 7 + 24 అంటే 25 అవుతుంది. ఇలా రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏ క్వశ్చన్ అయినా ఉన్నదన్నట్టు రాసి ఒక చిన్న ఫార్ములా రాసాం అనుకోండి, 1 మార్క్ ఈజీగా వస్తుంది. అట్లనే సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ z1 = -1, z2 = -i ఇచ్చి ఆర్గ్ z1 z2 అని అడిగిన అనుకోండి, దీని ఆర్గ్ z1 ప్లస్ ఆర్గ్ z2 అని రాస్తే చాలు 1 మార్క్ వస్తుంది. ఒకవేళ ఆర్గ్ z1/z2 అని ఇస్తే ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2 అని రాస్తే 1 మార్క్ వస్తుంది. ఇలా క్వశ్చన్ నెంబర్ 2కి ఇంకొక మార్క్ సంపాదించాం. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫార్మ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - α + βx + α β = 0. 2 రూట్స్ ఇస్తాడు. సో p - q/p + q, p + q/p - q మైనస్ ఆఫ్ p - q/p + q అంటాడు. ఈ రెండు యాడ్ చేయండి, ఈ రెండు ఇంటూ చేయండి. సో మైనస్ ఆఫ్ p - q/p + q, ఈ రెండు కట్ అవుతాయి, -1 అవుతుంది. ఈ అట్లా వదిలేయండి, కనీసం 1 మార్క్ పడుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ క్వశ్చన్. అట్లా థియరీ ఆఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సమ్ ఆఫ్ 1 to α అయితే రూట్స్ అయితే దాని యొక్క ఆల్ఫా వాల్యూ కనుక్కోమంటాడు, అటువంటివి కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ పర్మిటేషన్స్లో క్వశ్చన్ చూస్తున్నట్లయితే సో ఏదో ఒక వర్డ్ మ్యాథమెటిక్స్ MEATHEMATICH మ్యాథమెటిక్స్ కానీ, ఇండిపెండెన్స్ కానీ, పర్మిటేషన్ కానీ, కాంబినేషన్ కానీ, లేకపోతే సింగింగ్ కానీ, ఇటువంటి వర్డ్స్ ఇచ్చి అరేంజింగ్ ద లెటర్స్ అంటాడు. సో ఎంలు ఎన్ని ఉన్నాయి చూసుకోవాలి, 2 ఎంలు ఉన్నాయి. ఏలు ఎన్ని ఉన్నాయి, 2 ఏలు ఉన్నాయి. టీలు ఎన్ని ఉన్నాయి, 2 టీలు ఉన్నాయి. సో తర్వాత హెచ్ ఒకటే ఉంది, ఈ ఒకటే ఉంది, టీ ఇక్కడ ఐ ఒకటే ఉంది, సి ఒకటి ఉంది, ఎస్ ఒకటి ఉంది. మొత్తం ఎన్ని లెటర్స్ అయినాయి, మొత్తం 11 లెటర్స్ ఉన్నాయి. అంటే 11 ఫ్యాక్టోరియల్ బై. సో ఇవి ఎలా ఇక్లమెట్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2కి 2 మార్కులు వచ్చేస్తాయి. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్సన్స్లో నెంబర్స్ ఇచ్చి కనుక్కోమంటాడు 3, 6, 10, 4, 9, 10. సో మీను, మీడియన్, వేరియన్స్ అడుగుతుంది. ఏది ఇచ్చినా కానీ ఏం చేస్తారంటే 3 + 6 + 10 + 4 ఆర్డర్లో రాయండి. 3, 4, 3 తర్వాత 4, తర్వాత 6, తర్వాత 9, 10, 10. ఇక ఫస్ట్ ఆర్డర్ రాయండి. తర్వాత 3 + 4 + 6 + 9 + 10 + 10 బై ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. అలా వేయండి, 1 మార్క్ ఈజీగా ఉంటుంది. సో 1 మార్క్ ఈజీగా ఈ స్టెప్ రాయండి, 1 మార్క్ ఈజీగా ఉంటుంది. దేనికైనా అంతే.
అది ఏది ఇచ్చినా మన సంబంధం. ఆ నెంబర్ ఇవ్వగానే యాడ్ చేయటం బై ఎన్ని నెంబర్లు ఉన్నాయి వేయటం, అదొకటి వేయండి ఖచ్చితంగా వస్తుంది. ఇక 10th మీన్. మీన్ అంటే ఎన్పి 4 అని. అట్లనే వేరియన్స్ ఎన్పిక్యూ దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అలా రాయండి. సో ఎన్పి బై ఎన్పిక్యూ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఇలా రాసుకోండి. 1 మార్క్ వస్తుంది. ఈజీగా 1 మార్క్ మనం గెయిన్ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇక డిమోయిస్ థీరం సంబంధించిన ఒక క్వశ్చన్ ఒమేగాలో క్వశ్చన్ ఇస్తే, ఒమేగా కనపడదు అనుకోండి, ఒమేగా క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఒమేగా ఎక్కడ కనపడ్డా ఇవి రాయండి, 1 మార్క్ వస్తుంది. అది 2 మార్క్స్ కావచ్చు, 7 మార్క్స్ కావచ్చు, ఎక్కడైనా రాయండి ఖచ్చితంగా వస్తుంది. సో కాబట్టి ఈ చీట్ కోడ్స్ని యూజ్ చేసుకొని మనం మ్యాథ్స్ 2Aలో 27 మార్క్స్ ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేసి చెప్పాను, క్వశ్చన్స్ ఎట్లా చేయాలో చెప్పాను. ఈజీగా 27 మార్క్స్ రావచ్చు, లేదా మినిమం 22, 23, 24 మధ్యలో వచ్చినా కానీ సో మాలాంటి వాళ్ళని ఖచ్చితంగా పాస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పాస్ చేపిస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. చీట్ కోడ్స్ యొక్క ఉపయోగం మ్యాథ్స్లో పాస్ కావాలని ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఈ వీడియోని అందరూ యూజ్ చేసుకోండి.